చుట్టుముట్టే కట్టుకథలు, జవాబులేని ప్రశ్నలు, పరిష్కారం దొరకని సమస్యలు. ఇప్పుడు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. అసత్యాన్ని పట్టిచూపి వాస్తవాలను ఎదుట నిలిపి సమగ్ర విశ్లేషణతో పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ షాట్. తిరుమల పరమ పవిత్ర పుణ్యక్షేత్రం. అలాంటి దేవదేవుడి సన్నిధిని రాజకీయాలకు వేదికగా మార్చిన ఘనత ఒక్క చంద్రబాబుకు మాత్రమే దక్కుతుంది. అర్హత లేని వ్యక్తులను కొండపై కూర్చోబెట్టి వారికి పగ్గాలు అప్పగించినప్పటి నుంచే అరిష్టాలు, అపచారాలు మొదలయ్యాయి. ఇప్పటికీ అవి కొనసాగుతూనే ఉన్నాయి. రాజకీయ లబ్ధి కోసం లడ్డూల్లో జంతువుల కొవ్వు అంటూ ఆరోపణలు చేయటం మొదలుకొని తొక్కిసలాటలో భక్తుల మృతి వరకు ఎన్నడూ లేని విధంగా దుర్ఘటనలు, అరిష్టాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిని ఎవరైనా ప్రశ్నించినా, నిలదీసినా, సామాన్య భక్తులకు మద్దతుగా మాట్లాడినా టీటీడీ చైర్మన్ శ్రీ 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 బిఆర్ నాయుడు గారికి కోపం వచ్చేస్తుంది. నన్నే ప్రశ్నిస్తారా అంటూ లీగల్ నోటీసులు పంపించేస్తారు. ఇంతకీ తిరుమల కొండపై ఏం జరుగుతోంది? తిరుమలలో వరుసగా జరుగుతున్న అపచారాలకు బిఆర్ నాయుడు కారణం కాదా? ఆయనకు టీటీడీ చైర్మన్గా కొనసాగే అర్హత ఉందా? ఎవరి హయాంలో తిరుమలలో ధర్మ సంరక్షణ జరిగింది? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్. అతనొక రౌడీ షీటర్, సంఘ విద్రోహ శక్తి, జీవిత ఖైదీ, 4.5 ఏళ్లు జైలు నుంచి తప్పించుకున్న కరుడుగట్టిన నేరస్తుడు. అలాంటి వ్యక్తికి ఎవరైనా పెరోల్ ఇస్తారా? పెరోల్ కోసం ఎమ్మెల్యేలు పైరవిలు చేస్తారా? సిఫార్సు లేఖలు ఇస్తారా? ఏకంగా హోంమంత్రే పెరోల్ ఇవ్వాలని నోట్ ఫైల్లో సంతకం పెడతారా? ఆ ఎమ్మెల్యేలు పైరవి చేసి సిఫార్సు లేఖలు ఇస్తే ఈ హోంమంత్రి గారు సంతకం పెట్టారు. కానీ ఇదంతా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. కానీ ఆ రాసలీల ఖైదీ ఆసుపత్రి వీడియోలు వైరల్ కావడంతో వ్యవహారం బట్టబయలైంది. ఆగమేఘాల మీద పెరోల్ రద్దు చేశారు. పెరోల్ పర్మిషన్ జీవోను రహస్యంగా ఉంచారు. పెరోల్ రద్దు ఉత్తర్వులు మాత్రం ఓపెన్గా పెట్టారు. ఆ ఎమ్మెల్యేల పేర్లు బయటకొచ్చాయి. విషయం ఏంటని అడిగితే హోంమంత్రి అనిత గారు నీళ్లు నమిలారు. ఇంతకీ ఆ పెరోల్ వెనుక అసలు కథేంటి? జీవిత ఖైదీతో ఆ ఎమ్మెల్యేలకు ఉన్న లింకులేంటి? ఈ పెరోల్ కోసం ఎన్ని కోట్లకు డీల్ కుదిరింది? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక థర్డ్ టాపిక్. చంద్రబాబుకు సొంత పత్రికలు, సొంత ఛానళ్లు లేవన్నమాట నిజమే గాని అంతకన్నా బలంగా బాకా ఊదే పత్రికలు, ఛానళ్లు ఉన్నమాట అంతకన్నా నిజం. అధికారంలో ఉన్నప్పుడు ఆయా పత్రికలకు, ఛానళ్లకు మేలు చేకూర్చి తనకు బాకా ఊదించుకోవడమే బాబు గారి టాలెంట్. ఇప్పుడు ఆంధ్రజ్యోతి వంతు వచ్చింది. ఆప్తమిత్రుడైన రాధాకృష్ణకు అప్పనంగా భూ సంతర్పణ చేసే సమయం వచ్చింది. అందుకే గుట్టు చప్పుడు కాకుండా విశాఖలో ఆంధ్రజ్యోతికి భూములు కేటాయించేందుకు బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. విశాఖలో హౌసింగ్ బోర్డుకు చెందిన 1/2 ఎకరం స్థలాన్ని నామమాత్రపు ధరకు దానం చేసేందుకు సిద్ధమైపోయారు. కాకపోతే కౌన్సిల్లో వైఎస్ఆర్సీపీ సభ్యులు ఎదురు తిరగడంతో ప్రస్తుతానికి దాన్ని వాయిదా వేశారు. ఇంతకీ విశాఖను హోల్సేల్గా అమ్మేయడానికి సిద్ధమయ్యారా? తనకు బాకా ఊదే పత్రికలకు భూ సంతర్పణ వెట్ప్రోకో కాదా? ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ పాలసీ వెనుక ఉన్నటువంటి కుట్ర ఏంటి? తేల్చేద్దాం గన్ షాట్గా. జగన్ సీఎంగా ఉన్న 5 ఏళ్లు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని మహాభక్తాగ్రేసరుడు మన బిఆర్ నాయుడు గారు. టీటీడీ చైర్మన్గా పదవీ స్వీకరణ సమయంలో తానొక కలియుగ విశ్వక్సేనుడు అంటూ తిరుమలలో హోర్డింగులు పెట్టించుకున్న భక్తవరేణ్యుడు మన బిఆర్ నాయుడు గారు. వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీలో తొక్కిసలాట చోటు చేసుకుని 6 భక్తులు అన్యాయంగా చనిపోతే క్షమాపణలు చెబితే పోయినోళ్లు తిరిగొస్తారా అంటూ తన మానవత్వం చాటుకున్న పుణ్యశీలి మన బిఆర్ నాయుడు గారు. సాక్షాత్తు ఆ దేవదేవుడి చిత్రపటం ముందు కూర్చొని డైమండ్ రాణి, వాడొక రాస్కెల్ అంటూ సంస్కారవంతమైన భాష మాట్లాడే మహిమాన్వితుడు మన బిఆర్ నాయుడు గారు. ఏ ముహూర్తంలో ఈ ప్రవచనకర్త టీటీడీ చైర్మన్ పదవి చేపట్టారో కానీ అప్పటి నుంచి అరిష్టం దాపురించింది. తిరుమలలో దళారుల దందా పెరిగిపోయింది. సామాన్య భక్తులకు స్వామి దర్శనమే గగనమైపోయింది. వీఐపీల సేవలో యంత్రాంగం తరిస్తోంది. అసలు ధర్మద్రోహం ఎవరిది? భక్తులను తొక్కి చంపడం నుంచి గోమాతల ఉసురు తీయడం వరకు ఈ మహాపచారాలు చేసిందెవరు? టీటీడీ చైర్మన్గా ఒక్క నిమిషమైనా కొనసాగే అర్హత బిఆర్ నాయుడు గారికి ఉందా?
పవిత్ర పుణ్యక్షేత్రాన్ని రాజకీయాలకు కేంద్రంగా మార్చేశారు. అందరి వాడైన ఆ దేవదేవుణ్ణి కేవలం వీఐపీలకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. శ్రీనివాసుడి సన్నిధిలో దళారుల దందా పెరిగిపోయింది. ఒకదాని వెంట మరొకటి అన్నట్లుగా అపచారాలు జరుగుతూనే ఉన్నాయి. తిరుమల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దుర్ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయినా కించిత్ పాపభీతి లేదు, కించిత్ మనస్సాక్షి కూడా లేదు. ఆ పైవాడు చూస్తున్నాడన్న భయం అసలు లేనే లేదు. చేతిలో టీవీ5 ఛానల్, చేరువలో చంద్రబాబు ఉన్నారన్న ధైర్యం తప్ప భక్తులకు సేవ చేయటంలో వెనుకుంటారు. కానీ ఈ అపచారాలను, ఈ అరిష్టాలను, ఈ దుర్ఘటనలను, ఈ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించామన్న అక్కసుతో సాక్షి టీవీకి లీగల్ నోటీసులు పంపడంలో మాత్రం ముందుంటారు. అంతేకాని ఆ ప్రశ్నల్లో నిజమెంత, కొండపై ఏం జరుగుతోంది అని పోస్టు మార్టం చేసి ధర్మ సంరక్షణ చేద్దామన్న ఆలోచన లేనే లేదు. మా ఇష్టానుసారంగా చేస్తాం, ఇదేంటని ప్రశ్నిస్తే లీగల్ నోటీసుల పేరుతో భయపెడతాం, ప్రశ్నించినోడికి అన్యమతస్థుడన్న ముద్ర వేస్తామన్నట్లుగా ఉంది బిఆర్ నాయుడు గారి తీరు. టీటీడీ అంటే తాను నడిపే పరమ పవిత్రమైన టీవీ5 ఛానల్ అనుకున్నారేమో. తప్పులు సరిచేసుకోమని సూచిస్తే బిఆర్ నాయుడు గారు జగన్ గురించి, ఆయన భక్తి గురించి, గత టీటీడీ చైర్మన్ గురించి, మాజీ మంత్రి రోజా గురించి హద్దులు దాటి నోరు పారేసుకున్నారు. తానొక పవిత్రమైన పదవిలో ఉన్నానని మర్చిపోయి పరమ పవిత్రమైన టీవీ5 ఛానల్ ఓనర్లా ప్రవర్తించారు. ఆ దేవదేవుడి చిత్రపటం ముందు కూర్చున్నానని మర్చిపోయి తన నాలుకను అపవిత్రం చేసుకున్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో బిఆర్ నాయుడు గారు తిరుమల ఖ్యాతిని దేశ విదేశాల్లో దశ దిశలా దిగ్విజయంగా దిగజారుస్తున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, బిఆర్ నాయుడు వచ్చాక తిరుమలలో జరిగిన అపచారాలు ఏంటి? క్వశ్చన్ నెంబర్ 2, వీఐపీల సేవలో తరిస్తూ సామాన్య భక్తులను గాలి కొదిలేసింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 3, టీటీడీ చైర్మన్గా కొనసాగే హక్కు బిఆర్ నాయుడికి ఉందా? క్వశ్చన్ నెంబర్ 4, ఎవరి హయాంలో తిరుమలలో ధర్మ సంరక్షణ జరిగింది? బొల్లినేని రాజగోపాల్ నాయుడు సప్తగిరుల ఖ్యాతిని సప్త సముద్రాల అవతలకి పంపించేయాలని కంకణం కట్టుకున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. అసలు చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు పగ్గాలు చేపట్టినప్పటి నుంచి తిరుమలలో జరిగిన అపచారాలు, అరిష్టాలు, దుర్ఘటనలు ఏంటో ఒక్కసారి చూద్దాం. ఆ దేవదేవుడికి ప్రీతిపాత్రమైన ప్రసాదానికి జంతువుల కొవ్వు పూసి రాజకీయ లబ్ధి పొందాలని ట్రై చేశారు. దీన్ని జాతీయ స్థాయిలో ఇష్యూ చేయడానికి తన పరమ పవిత్రమైన టీవీ5 ఛానల్ ద్వారా గట్టిగానే ప్రయత్నించారు. బాబు కోసం గట్టిగా బాకా ఊదిన పుణ్యఫలంగా ఆయనను టీటీడీ చైర్మన్ పదవి వరించింది. జాతి మత కులభేదాలు లేని సంఘ సంస్కర్త అయిన బిఆర్ నాయుడు గారు పగ్గాలు చేపట్టిన తరువాత కొండపై ఎన్నో దారుణాలు జరిగాయి. ప్రశ్నిస్తే లీగల్ నోటీసులు పంపిస్తున్న బిఆర్ నాయుడు గారు కొన్ని ప్రశ్నలకు ఆ దేవదేవుడిపై ప్రమాణం చేసి అవునో కాదో నిజం చెప్పాలి. అయ్యా బొలినేని గారు, మీ చేతగాని తనంతో 6 భక్తుల ప్రాణాలు తీసింది నిజం కాదా? మీ నిర్లక్ష్యంతో 100కు పైగా గోమాతల ఉసురు తీసింది వాస్తవం కాదా? వ్యాపారం కోసం పవిత్రమైన పాప వినాశనంలో బోట్లతో ట్రయల్ రన్ నిర్వహించింది నిజం కాదా? పుణ్యక్షేత్రమైన తిరుమల కొండపై బెల్టు షాపులు వెలసింది వాస్తవం కాదా? దేవదేవుడి సన్నిధిలో తాగుబోతులు వీరంగం సృష్టించింది నిజం కాదా? పబ్బులు, క్లబ్బులు వద్దని నిరసన తెలిపిన 110 మంది స్వామీజీలపై కేసులు పెట్టింది వాస్తవం కాదా? శ్రీవారి లడ్డుల్లో జంతువుల కొవ్వని నీ ఛానల్లో విష ప్రచారం చేసింది నిజం కాదా? శ్రీవారి సన్నిధిలో అన్యమత పాటలతో రీల్స్ చేయడం, ఆలయంపై డ్రోన్లు ఎగరేయడం, అలిపిరిలో నాన్ వెజ్ వంటకాలు ప్రత్యక్షం కావడం, అన్యమత గుర్తులతో కూడిన కడియాలు విక్రయించడం, సర్వదర్శనం క్యూలైన్లో యూట్యూబర్ వీడియోలు తీయడం, ఇవన్నీ వాస్తవాలు కాదా? సామాన్య భక్తులను గాలి కొదిలేసి వీఐపీల సేవలో తరిస్తోంది నిజం కాదా? సామాన్య భక్తులు రోజుల తరబడి క్యూలైన్లలో అవస్థలు పడుతోంది వాస్తవం కాదా? గోవింద నామస్మరణ చేయాల్సిన నోటితో బూతులతో రెచ్చిపోతోంది నిజం కాదా? పరమ భక్తాగ్రేసుడు బిఆర్ నాయుడు గారు ఈ ప్రశ్నలకు వెంకటేశ్వర స్వామి పైన ప్రమాణం చేసి నిజం చెప్పాలి. ఇక మాజీ సీఎం జగన్ గురించి, ఆయన 5 ఏళ్ల పాలనలో తిరుమల సంరక్షణ గురించి కూడా మాట్లాడుకుందాం. దేశీ ఆవు పాల నుంచి తీసిన వెన్నతో నవనీత సేవ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించేందుకు తిరుమలలో గోశాలలు విస్తరించింది జగన్. చిన్నారుల్లో దైవభక్తి పెంపొందించేందుకు గోవిందకోటి, రామకోటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది జగన్. టీటీడీ ఉద్యోగులకు ఇంటి పట్టాలతో పాటు వేతనాలు పెంచింది జగన్. కారుణ్య నియామకాలు చేపట్టింది జగన్. శ్రీవారి గర్భగుడిని సన్నిధి గొల్ల
కొండలు మాత్రమే తెరిచే సంప్రదాయాన్ని పునరుద్ధరించింది జగన్. తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు అధికంగా ఉన్న చోట శ్రీవారి ఆలయాల నిర్మాణం చేపట్టింది జగన్. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 350 కోట్లతో 2635 వెంకన్న ఆలయాలు నిర్మించింది జగన్. భువనేశ్వర్, జమ్మూ కాశ్మీర్, చెన్నైతో పాటు అమెరికాలో సైతం శ్రీవారి ఆలయాలు నిర్మించింది జగన్. దేవాదాయ శాఖ భూముల ఆక్రమణలకు పూర్తిగా అడ్డుకట్ట వేసింది జగన్. బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైన గరుడ సేవకు భక్తులందరూ వచ్చి దర్శించుకోలేరనే ఉద్దేశంతో ప్రతి పౌర్ణమికి పున్నమి గరుడ సేవ నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది జగన్. 2014-19 మధ్య చంద్రబాబు తొలగించిన ప్రధాన కైంకర్యాలను పండితులు, వేద విద్వాంసులు, పీఠాధిపతుల సలహాతో పునరుద్ధరించింది జగన్. వంశ పారంపర్య అర్చకులకు రిటైర్మెంట్తో సంబంధం లేకుండా ఓపిక ఉన్నంత కాలం అర్చకత్వం చేసుకునేలా జీవో ఇచ్చింది జగన్. ఇది జగన్ హయాంలో జరిగిన ధర్మ సంరక్షణ. అలాంటి మాజీ సీఎంను ఏకవచనంతో పిలుస్తూ తలనీలాలు ఇచ్చాడా, పట్టు వస్త్రాలు ఇచ్చాడా, ప్రసాదం తిన్నాడా అంటూ నోరు పారేసుకున్న బిఆర్ నాయుడు గారు ఒక్కటి గుర్తు పెట్టుకోండి, దేవుడంతా చూస్తున్నాడు. ఫైనల్గా ఒక్క విషయం, సీఎం హోదాలో ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలకు పట్టు వస్త్రాలు సమర్పించారు జగన్. అయినా సరే పట్టు వస్త్రాలు సమర్పిస్తే చాలదు, గుండు కొట్టుకోవాల్సిందే అంటూ సరికొత్త రూల్ మీరు తీసుకొచ్చారు. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు బొల్లినేని గారు. త్వరలో జరిగే బ్రహ్మోత్సవాలకు సీఎం గారు కొండకొచ్చి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. మీరు తీసుకొచ్చిన గుండు కొట్టుకునే రూల్ అప్పుడు అప్లై చేయండి, చూద్దాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, భగవంతుడు నాలుకిచ్చింది బూతులు మాట్లాడడానికి కాదు, హరినామ స్మరణలో తరించడానికి. ఇది మాత్రం గన్ షాట్. ఒక్క పెరోల్ కోసం ఎన్ని కోట్లు చేతులు మారాయి. చిన్న బ్రేక్ తర్వాత గన్ షాట్. ఓ నేరస్తుడు, అతని ప్రియురాలు, 2 ఎమ్మెల్యేలు, ఓ మంత్రి గారు అందరూ కలిస్తే ఓ క్రైమ్ కథా చిత్రం. మామూలు క్రైమ్ కథా చిత్రం కాదు, అనేక మలుపులు, మెరుపులు, శృంగార సన్నివేశాలు, 2 కోట్ల డీల్ దృశ్యాలు. అబ్బో, మామూలు క్రైమ్ కథా చిత్రం కాదు సార్. ఇక స్టోరీలోకి వెళదాం. ఒక హత్య కేసులో నేరం రుజువై నెల్లూరు సెంట్రల్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న వ్యక్తి అతను. జైలు నుంచే బయట వ్యవహారాలు చక్కబెట్టగల నేరస్తుడతను. జీవిత ఖైదు పడిన తరువాత కూడా జైల్లో నుంచి ఎంతో చాకచక్యంగా తప్పించుకుని 4.5 ఏళ్లు పోలీసులకు చిక్కకుండా తిరిగిన కిలాడి అతను. అలాంటి వ్యక్తికి పెరోల్ అంటూ వస్తుందా? అలాంటి వ్యక్తిని పెరోల్ మీద బయటకు తేవడానికి ఏకంగా ఎమ్మెల్యేలు సిఫార్సు చేస్తారా? హోంమంత్రి సంతకం పెడతారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ పెరోలు వెనుక అందరి వ్యవహారం బయటపడింది. అడ్డంగా దొరికిపోయిన కోటంరెడ్డి చెబుతున్న కొత్త కహానీ ఏంటి? జీవిత ఖైదీ ప్రియురాలు అరుణ నోరు తెరిస్తే అందరి బండారాలు బయటపడతాయా? అందుకే ఆమెను హడావుడిగా అరెస్టు చేశారా? ఏపీ రాజకీయాల్లో పెరోల్ క్రైమ్ కథా చిత్రం హాట్ టాపిక్గా మారింది. ఈ వ్యవహారంలో 2 టీడీపీ ఎమ్మెల్యేలు, హోంమంత్రి అడ్డంగా బుక్ అయ్యారు. గూడూరుకు చెందిన శ్రీకాంత్ టీడీపీకి కరుడుగట్టిన కార్యకర్త. శ్రీకాంత్ ఓ హత్య కేసులో 2010 నుంచి నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. 2014లో అతను సెమీ ఓపెన్ జైల్లో పనిచేస్తూ తప్పించుకొని పరారయ్యాడు. 4.5 ఏళ్ల తరువాత తిరిగి పోలీసులకు లొంగిపోయాడు. టీడీపీ నేతల అండదండలు ఉండడంతో శ్రీకాంత్ 4.5 ఏళ్లు ఎక్కడున్నాడు, ఏం చేశాడనే విషయం ఎవరికీ తెలియదు. ఇక మళ్ళీ టీడీపీ అధికారంలోకి రావడంతో శ్రీకాంత్ జైలు నుంచే యాక్టివ్ అయ్యాడు. టీడీపీకి చెందిన 2 ఎమ్మెల్యేల సహకారంతో పెరోల్కు దరఖాస్తు చేసుకున్నాడు. టీడీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పాశం సునీల్ లేఖలపై హోంమంత్రి అనిత సంతకాలు చేశారు. హోంమంత్రి అనిత ఎండార్స్మెంట్ పైనే ఫైల్ కదిలింది. మే 16న హోంమంత్రి అనిత ఫైల్పై సంతకం చేసి పంపగా హోంమంత్రి ఆదేశాలతో హోంశాఖ ఫైల్ సిద్ధం చేసింది. అయితే పెరోల్ ఇవ్వద్దని, అతను బయటకొస్తే శాంతి భద్రతలు అదుపు తప్పే అవకాశం ఉందని తిరుపతి జిల్లా ఎస్పీతో పాటు గూడూరు డీఎస్పీ, సిఐ, జిల్లా కేంద్ర కారాగార సూపరింటెండెంట్ హోంశాఖ దృష్టికి తీసుకెళ్లారు. ఫలితంగా శ్రీకాంత్కి పెరోల్ ఇవ్వడం సాధ్యం కాదని హోంశాఖ జాయింట్ సెక్రటరీ తిరస్కరించారు. జూలై 16న శ్రీకాంత్ పెరోల్ ఫైల్ను హోంశాఖ జాయింట్ సెక్రటరీ తిరస్కరించారు. అయినా మళ్ళీ టీడీపీ ఎమ్మెల్యేలు చక్రం తిప్పడంతో నిబంధనలు పక్కన పెట్టి శ్రీకాంత్కు పెరోల్ ఇస్తూ జీవో జారీ చేశారు. అయితే అతను బయటకొచ్చి ఆసుపత్రిలో రాసలీలలు సాగించడం, ఆ వీడియోలు బయటకు రావడంతో అందరి బండారం బయటపడింది. హడావుడిగా అతని పెరోల్ రద్దు చేశారు. ఈ వ్యవహారంపై హోంమంత్రి అనిత నీళ్లు నమిలితే మన కోటం హాసన్, అదేనండి కోటంరెడ్డి గారు కొత్త కహానీ చెబుతున్నారు.
శ్రీకాంత్ పెరోల్ కోసం తాను సిఫార్సు చేసింది నిజమే, కానీ అది రిజెక్ట్ అయిందట. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య సిఫార్సు చేస్తేనే పెరోల్ వచ్చిందట. చెవిరెడ్డి సిఫార్సు చేస్తే అనిత సంతకం పెడతారా? పోనీ ఆ సిఫార్సు లేఖలుంటే బయట పెట్టచ్చు కదా. అడ్డంగా బుక్ అయిన తర్వాత కూడా ఎందుకు ఈ కథలు కోటంరెడ్డి గారు? అసలు జీవిత ఖైదీతో ఆ కోటంరెడ్డి పాశం సునీల్కు ఉన్న లింకులేంటి? అతన్ని పెరోల్ మీద బయటకు రప్పించేందుకు ఎందుకంతలా ప్రయత్నించారు? నిబంధనలకు విరుద్ధంగా నోట్ ఫైల్పై హోంమంత్రి అనిత ఎందుకు సంతకం పెట్టారు? ఈ పెరోల్ వెనుక అసలు కథేంటి? దీనికోసం ఎంత డీల్ కుదిరింది? హడావుడిగా శ్రీకాంత్ ప్రియురాలు అరుణను ఎందుకు అరెస్టు చేశారు? ఆమె తనకు ప్రాణహాని ఉందని ఎందుకు చెప్పారు? ఆమె నోరు తెరిస్తే ఆ ముగ్గురి బండారాలు బయటపడతాయా? అందుకే ఆమెను అరెస్టు చేశారా? ఈ ప్రశ్నలకు ఇప్పటికే దాదాపుగా సమాధానాలు వచ్చేశాయి. కాకపోతే ఈ పెరోల్ క్రైమ్ కథా చిత్రంలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు, హోంమంత్రి పాత్రలు పబ్లిక్గా బయటపడిన తర్వాత కూడా చంద్రబాబు ఏ చర్యలు ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్నకే ఇంకా సమాధానం దొరకలేదు. కోటంరెడ్డి ఎంత మంచి నటనా చాతుర్యం ప్రదర్శించగలరో మనకు తెలుసు. సునీల్లోనూ పైకి కనిపించని గొప్ప కోణం ఒకటి ఇప్పుడు బయటపడింది. ఇక అనిత గారు, మేడం గారి నోటికి అడ్డు అదుపు ఉండదు. ఎదుటి వ్యక్తులంటే అస్సలు గౌరవం ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి దూరి అన్ని విషయాలు చూసినట్టు మాట్లాడతారు. పాపం దేవుడు అన్నీ గమనించే మేడం గారి అసలు స్వరూపాన్ని ఇలా పెరోల్ రూపంలో బయటపెట్టారు. రాసలీలల ఖైదీకి పెరోల్లో ఆ ముగ్గురి రోల్ గురించి మాట్లాడుకోవడం కంటే బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడమే కరెక్ట్. ఇది మాత్రం గన్ షాట్. 2014-19 మధ్య విశాఖలో ఏ స్థాయిలో భూ కుంభకోణాలు జరిగాయో అందరికీ తెలుసు. ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా చేస్తున్నారు. అధికారికంగానే భూములు దోచేస్తున్నారు. మొదట్లో ఎవరికీ డౌట్ రాకుండా టీసీఎస్ను ముందు పెట్టారు. 99 పైసలకే ఎకరం భూమి అన్నారు. ఆ తర్వాత ఉర్సా లాంటి డమ్మీ కంపెనీలను తెరపైకి తెచ్చారు. ఇప్పుడు ఏకంగా బరి తెగించి చెవులు చిల్లులు పడేలా తమకు బాకా ఊదే పత్రికలకు భూములు అప్పనంగా అప్పగించేందుకు సిద్ధమైపోయారు. ఆ వ్యవహారమే ఇప్పుడు బయటపడింది. విశాఖలో కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని నామమాత్రపు ధరకు ఆంధ్రజ్యోతికి అప్పగించేందుకు సిద్ధమైపోయారు. ఆఖర్లో ఆ వ్యవహారం బెడిసి కొట్టింది. ప్రస్తుతానికి పాజ్ పడింది. 2017లోనూ ఇదే ప్రాంతంలో 7.5 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని 50 లక్షలకే తన ఆప్తమిత్రుడు రాధాకృష్ణకు రాసిచ్చేశారు చంద్రబాబు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేటాయింపును రద్దు చేసింది. ఇప్పుడు మళ్ళీ బాబు గారి చేతిలోకి అధికారం రావడంతో క్విడ్ ప్రోకో మళ్ళీ మొదలైంది. అసలు బాబు అధికారంలో ఉన్నప్పుడు ఈ ఎల్లో పత్రికలు ఏ స్థాయిలో లబ్ధి పొందుతున్నాయి? ఈనాడు నుంచి ఆంధ్రజ్యోతి దాకా బాబు ఏ స్థాయిలో దోచిపెట్టారు? LIFT లిఫ్ట్ పాలసీ పేరుతో ఏ విధంగా విశాఖలో భూ సంతర్పణ జరుగుతోంది? ఏపీలో భూములు సవకండి బాబు సవక. మా బాబు గారికి ఉన్న ఇంటర్నేషనల్ బ్రాండ్ అలాంటిది. మరి రాష్ట్రంలో ఏ మూలైనా ఎకరం భూమి కేవలం 99 పైసలే. బాబు గారికి ఉన్న బ్రాండ్ అలాంటిది. మరి రాష్ట్రాన్ని దోచేయడానికి, దోచిపెట్టడానికి మన బాబుగారు ఎంచుకున్న రాచమార్గం అది. ఎకరం భూమి అయినా, 10 ఎకరాలైనా, 100 ఎకరాలైనా, 1000 ఎకరాలైనా 99 పైసలకే దొరుకుతాయి. తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర కావాలా? విజయవాడ బస్టాండ్ సమీపంలో కావాలా? వైజాగ్ మధురవాడ ఐటీ హబ్లో కావాలా? భోగాపురం ఎయిర్పోర్టు పక్కన కావాలా? కాకినాడ పోర్టు పక్కన కావాలా? లేదంటే కర్నూలు ఓర్వకల్లు దగ్గర కావాలా? మీకు ఎక్కడ ఏ భూమి కావాలన్నా కేవలం 99 పైసలకే దొరుకుతుంది. బట్ వన్ కండిషన్, 99 పైసలకే ఆ భూములు కొనేవాళ్ళు చంద్రబాబు, నారా లోకేష్కు బినామీ వర్గమో లేదంటే బంధువర్గమో అయి ఉండాలి. ఆ అర్హత ఉన్న వారికి బస్టాండ్ పక్కన కావాలన్నా, రైల్వే స్టేషన్ పక్కన కావాలన్నా, ఎయిర్పోర్టు పక్కన కావాలన్నా, పోర్టు పక్కన కావాలన్నా 99 పైసలకే రాసిచ్చేస్తారు. ఈ ఆఫర్ కేవలం ఉర్సాగాళ్ళకే కాదు, తమకు బాకా ఊదే తోక పత్రికలు, ఛానళ్లకు కూడా బంపర్ ఆఫర్లు ఇస్తున్నారు. మీకు జింకులో కావాలా, బంకులో కావాలా అంటూ ఆషాఢం ఆఫర్లకు మించి ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నారు. ఒక పాలసీ తెచ్చి మరి అధికారికంగా భూములు దోచేస్తున్న వేళ ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, విశాఖను హోల్సేల్గా అమ్మేయడానికి సిద్ధమయ్యారా? క్వశ్చన్ నెంబర్ 2, తన తోక పత్రికలకు భూ సంతర్పణ క్విడ్ ప్రోకో కాదా? క్వశ్చన్ నెంబర్ 3, 99 పైసలకే ఎకరం భూమి కొట్టేయాలంటే అర్హత అదేనా? క్వశ్చన్ నెంబర్ 4, ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ పాలసీ వెనుకున్నటువంటి కుట్ర ఏంటి?
ఆంధ్రాలో అధికారికంగా భూపందారం నడుస్తున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. విశాఖను హోల్సేల్గా అమ్మేయడానికి సిద్ధమైపోయారు. వేల కోట్ల విలువైన భూములు అప్పనంగా అప్పగించేస్తున్నారు. కేవలం ఉర్సా లాంటి డమ్మీ కంపెనీలకే కాదు, తన తోక పత్రికలకు సైతం బాబు భూములు దోచిపెడుతున్నారు. ఆంధ్రజ్యోతికి అరెకరం హౌసింగ్ బోర్డు స్థలం విశాఖ నగరపాలక సంఘం ద్వారా దోచిపెట్టాలని ప్లాన్ చేశారు. పరదేశీ పాలెంలోని సర్వే నంబర్ 203/2Pలోని అరెకరం స్థలం తోక పత్రికకు కేటాయించే అంశాన్ని జీవీఎంసీ కౌన్సిల్ ముందుకు తెచ్చింది. నిజానికి రెగ్యులర్ ఎజెండాను 4 రోజులు ముందుగానే కార్పొరేటర్లకు ఇవ్వాలి. కానీ దీనికి విరుద్ధంగా ఈ కేటాయింపును రెగ్యులర్ ఎజెండాలో చేర్చకుండా టేబుల్ ఎజెండాగా, అది చివరి 67వ అంశంగా ఆఖరి నిమిషంలో కౌన్సిల్ ముందుకు తెచ్చారు. దీంతో వైఎస్ఆర్సీపీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించడంతో ప్రస్తుతానికి వెనక్కి తగ్గి దాన్ని వాయిదా వేశారు. ఇక్కడ బహిరంగ మార్కెట్లో ఎకరం ధర దాదాపుగా 20 కోట్ల పైనే ఉంది. అయినా తన తోక పత్రికకు నామమాత్రపు ధరకే 1/2 ఎకరం భూమి ఇచ్చేయాలని ప్లాన్ చేశారు. నిజానికి ఇలా తన తోక పత్రికలకు భూ సంతర్పణ చేయడం బాబు కొత్తమే కాదు. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో బాబు సీఎంగా ఉన్న సమయంలో రామోజీరావుకు 2000 ఎకరాల ప్రభుత్వ భూమి రాసిచ్చేశారు. కొండలు గుట్టలు దోచిపెట్టారు. ప్రజల రక్తమాంసాలతో ఎల్లో తాతగారు వ్యాపారాలు చేసి గొప్పోడయ్యాడు. అంతేకాదు సార్, రాధాకృష్ణ పవర్ ప్లాంట్కు భూ సంతర్పణ చేశారు. మొన్న మధ్య బొడమేరు పొంగి బెజవాడను ముంచేయడంలో ఆ పవర్ ప్లాంట్ పాపము ఉంది. 2017లో ఇదే రాధాకృష్ణకు విశాఖలోనే 7.5 కోట్ల విలువ చేసే భూమిని 50 లక్షలకే రాసిచ్చేశారు. ఇక టీవీ5 చైర్మన్కు క్విడ్ ప్రోకోలో భాగంగా టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఆ హోదాలో అతను టీటీడీని ఎంతలా భ్రష్టు పట్టిస్తున్నారో అంతా చూస్తూనే ఉన్నాం. ఇక ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ పాలసీ, దీని గురించి మాట్లాడుకుందాం. సింపుల్గా చెప్పాలంటే లిఫ్ట్ అంటే ప్రభుత్వ భూముల్ని లిఫ్ట్ చేసి వర్షాగాళ్లకు, లూలుగాళ్లకు, తోక పత్రికలకు అప్పనంగా అప్పగించేయడం అన్నమాట. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే తమ బినామీలకు, తమ బంధువర్గాలకు అప్పనంగా ప్రభుత్వ భూములు దోచిపెట్టడం అన్నమాట. అంటే రాజముద్రతో అధికారిక భూకుంభకోణం అన్నమాట. ముందుగా ఐటీ లేదా జీసీసీతో అభివృద్ధి చేసే వాణిజ్య సముదాయంలో 20% కొనుగోలు లేదా లీజుకు తీసుకునేలా ఒప్పందం చేసుకుంటే చాలు. 99 పైసలకే భూమి కట్టబెడతారు. మిగిలిన 80%లో 30% ఐటీ ఆధారిత కంపెనీలు జీసీసీలకు ఇస్తే చాలు. 50% భూమిని వాటికి నచ్చినట్లు విక్రయించుకోవచ్చు. ఇదే ఈ లిఫ్ట్ పాలసీ. ఇందులో నామినల్ రేటు కేవలం 99 పైసలే. సాధారణంగా ఏ ప్రభుత్వమైనా ఓ కంపెనీకి ఉదారంగా భూములు ఇవ్వాలంటే దాని ట్రాక్ రికార్డ్ చూస్తుంది. కంపెనీ శక్తి సామర్థ్యాలు ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది, రాష్ట్రానికి ఏ స్థాయిలో లాభం ఉంటుంది, ఇవన్నీ బేరేజు వేసుకున్నాకే భూములు కేటాయిస్తుంది. కానీ మన చంద్రబాబు గారు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విలువైన భూములను వర్షాగాళ్లకు, లూలుగాళ్లకు పప్పు బెల్లాల్లా పంచిపెడుతున్నారు. ఎక్కడైనా ఒక పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపిన తరువాత దాని అమలు ఉంటుంది. కానీ బాబు గారు మాత్రం ముందుగా డమ్మీ కంపెనీలకు 99 పైసలకే భూములు కేటాయించిన తరువాత, దానిపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చిన తరువాత ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ పాలసీని తెరపైకి తీసుకొచ్చారు. మరి ఓట్లేసిన ప్రజలెవరూ నిలదీయరా? ఈ దోపిడీ ఏంటని ప్రశ్నించరా అంటే దానికి సమాధానం ఉంది. చెప్పనా? బాగా వినండి. వీలైతే రాసుకోండి, రాసి పెట్టుకోండి. అజ్ఞానం గూడు కట్టిన చోటే మోసం గుడ్లు పెడుతుంది. ఇప్పుడు బాబుగారి సర్కార్ రాష్ట్రమంతా గుడ్లు పెట్టేసింది. ఇది మాత్రం గన్ షాట్.